హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. జూన్ నెల వచ్చిందంటే పేరెంట్స్ అందరికీ టెన్షన్ మొదలవుతుంది. ఏ నెలా లేని టెన్షన్ జూన్ నెలలోనే ఎక్కువగా ఎందుకుంటుంది అని అనుకుంటున్నారా? స్కూల్ రీఓపెన్ అవుతుంది కదండీ! నాకు తెలిసి స్కూల్స్ అందరికీ రీఓపెన్ అయిపోయే ఉంటాయి. ప్రతి నెల ఉండే బడ్జెట్ కంటే జూన్ నెలలో బడ్జెట్ అనేది డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఫస్ట్ టర్మ్ ఫీజ్ పే చేయాలి. స్కూల్ యూనిఫార్మ్స్, బుక్స్, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, ఇంకా స్టేషనరీ ఇలాంటివి వాళ్ళకి కావాల్సినవి చాలానే మనం కొనాల్సి ఉంటుంది. ఏ టెన్షన్ లేకుండా మనీ ప్రాబ్లం జూన్ మంత్కి రాకుండా చూసుకోవాలి అని అనుకుంటే వచ్చే సంవత్సరానికైనా ఇప్పటి నుంచి మనం బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుందాము. నేనైతే కొన్ని టిప్స్ పాటిస్తాను. దానివలన జూన్ నెలలో నాకు టెన్షన్ అనేది ఉండదు. జూన్ నెలలో బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకుంటానో అనేది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నేను చెప్పబోయే బడ్జెట్ ప్లాన్ అనేది ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పిండి కొద్దీ రొట్టె అని పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు. మనం చదువుకునే రోజుల్లో ఇంత ఫీజెస్ అయితే ఉండేవి కావు. ఎందుకంటే అప్పుడు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా ఎయిడెడ్ స్కూల్స్ మాత్రమే ఉండేవి. ఎక్కడో కొన్నింటి దగ్గర మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండేవి. అవి కూడా ఇంత ఫీజెస్ అయితే ఉండేవి కావు. అప్పట్లో మనం చదువుకునేటప్పుడు ఎస్ఎస్సి మాత్రమే ఉండేది. ఎక్కడో కొంతమంది మాత్రం సిబిఎస్ఈ, ఐసిఎస్సి అనేది చదివేవారు. ఇప్పుడు ఎస్ఎస్సి చదివేవారు తక్కువైపోయారు. సిబిఎస్ఈ, ఐసిఎస్సి చదివిన వారు ఎక్కువైపోయారు. ఇక ఈ సిలబస్ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, సిలబస్ బట్టే ఫీజు కూడా తీసుకుంటున్నారు. ఈ కాలంలో పిల్లల్ని మంచిగా చదివించాలి, మంచి స్కూల్లో చదివించాలి అని అనుకుంటే మాత్రం భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడిన ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడుతూ ఎంతో కొంత పొదుపు చేసుకోకపోతే పిల్లల భవిష్యత్తు అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మనకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అవుతుంది అనేది ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా మనకు ఖర్చులు అనేవి తగ్గించుకోగలుగుతాము. చేసే ఖర్చులన్నీ కరెక్ట్గా చేస్తున్నామా లేదా వృధాగా ఏమైనా ఖర్చు పెడుతున్నామా అనేది తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలి, కొన్ని టిప్స్ అయితే పాటించాలి. ఈ నెల జూన్ నుండి మన పొదుపు అనేది మొదలు పెట్టుకుంటే వచ్చే సంవత్సరం జూన్కి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. అది ఎలా అంటారా? ఇప్పుడు ఆల్రెడీ జూన్లోని సగం నెల అయిపోయింది కదా. ఇక ఈ 15 రోజులు మొదలు పెడతారా పొదుపు అనేది? లేదు, ఈ 15 రోజులని వదిలేసి జూలైలో వచ్చే జీతం నుంచి మొదలు పెడతారా అనేది మీ ఇష్టం. ఈ ఏడాది స్కూల్ ఫీజు ఎంత ఉంటుంది అనేది మనకు ఒక బుక్ అనేది ఇచ్చేస్తారు. సో మనకు ఈ నెలలోనే తెలిసిపోతుంది స్కూల్ ఫీజు ఎంత కట్టాలి అనేది. ఎగ్జాంపుల్గా ఈ ఏడాది మనం 50,000 పే చేస్తున్నాం అనుకోండి. వచ్చే సంవత్సరం ఇంకొక 10,000 యాడ్ చేసుకొని 60,000 అని అనుకుందాము. కొన్ని స్కూల్స్కి 3 టర్మ్స్గా పే చేస్తాము, ఇంకొన్ని స్కూల్స్కి 2 టర్మ్స్లో పే చేస్తాము ఫీజుని. కనుక మనం ముందుగా 2 టర్మ్స్ అనుకుందాము. అంటే 60,000ని 2 భాగాలుగా విభజిస్తే 30,000 అవుతుంది. మనం ఫస్ట్ టర్మ్ ఫీజు స్కూల్ రీఓపెనింగ్ టైంలోనే పే చేయాల్సి ఉంటుంది. స్కూల్ ఫీజుతో పాటు స్కూల్ బుక్స్, యూనిఫామ్, షూస్ వీటన్నిటినీ కలిపి ఒక 20,000 వేసుకుందాము. మొత్తంగా 50,000 మనకు అవసరం ఉంటుంది జూన్ నెలకు. 50,000 అవుతుంది అనేది నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. ఇక మీ స్కూల్ ఫీజు ఎంత అనేది బట్టి మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఈ 50,000ని జూన్ నెలకు మనం ఎలా దాచుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము. వచ్చిన జీతంలో ఎంతో కొంత ముందుగా దేవుని పేరు మీద తీసేయండి. పొదుపుకు ఒక 10% తీసి పక్కన పెట్టేయండి. స్కూల్ ఫీజు గురించి ప్రతీ నెల ఒక 5,000 పక్కన పెట్టేయండి. 5,000 పక్కన పెట్టుకున్నాము అని అంటే అది సంవత్సరానికి ఎంత అవుతుందండి? 5, 12, 60,000 అవుతుంది. ఇంకా 10,000 మనకు మిగులుతూనే ఉంటాయి కదా. మధ్యలో మనం ఎక్కడైనా తీయలేకపోతే మాత్రం ఆ 10,000 అందులో కలుస్తాయి. మొత్తంగా 50,000 మనకు వెతుక్కోకుండా వచ్చే సంవత్సరం జూన్కి మనకు మన చేతిలోని డబ్బులు ఉంటాయి. మనకు శాలరీ వచ్చిన వెంటనే ఒక డైరీ పెట్టుకోండి. ఇప్పటి నుంచి అయినా ఒక డైరీని మెయింటైన్ చేయండి. దాన్ని బట్టి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ ఖర్చులో వృధాగా ఎంత అవుతుంది అనేది మనకు తెలుస్తుంది.
జూలై నెలలో బడ్జెట్ ప్లాన్ చేసుకునే ముందు జూన్ నెలలో మనం దేనికి ఖర్చు పెట్టామనేది ఒక్కసారి చూసుకుంటే అందులో ఎంత వేస్ట్గా ఖర్చు పెట్టాము అనేది మనకు తెలుస్తుంది. మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం కొంచెం జాగ్రత్త పడితే డబ్బులను పొదుపు చేసుకోవచ్చు. నేను ముందుగా చెప్పినట్లు పిండి కొద్దీ రొట్టె అంటే మనం ఆదాయాన్ని బట్టి ఖర్చును చేయాలి. ముందుగా స్కూల్ ఫీజుకి పొదుపుకి తీసేసిన తర్వాత ఎంత మిగిలిందో దానిలోనే మనం బడ్జెట్ ప్లాన్ అనేది చేసుకోవాలి. మనకు వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ మిగిలిన దాంతోని బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుని జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే అవసరానికి ఇతరుల దగ్గర చేయి చాచాల్సిన అవసరమూ ఉండదు. బ్యాంకుల్లోని లోన్ పెట్టాల్సిన అవసరమూ రాదు. దేనికైనా ఒక ప్లానింగ్ అంటూ ఉంటుంది. అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇంతకుముందు ఏం జరిగింది అనేది మర్చిపోండి. ఈ సంవత్సరం నుండైనా మనం ఈ పొదుపు అనేది స్టార్ట్ చేద్దాము. చాలామంది చిట్స్ వేస్తూ ఉంటారు. ఈసారి చిట్ వేసేటప్పుడు కొంచెం ఆలోచించి వేయండి. ఎందుకంటే చిట్ వలన చాలామంది మోసపోతూ ఉన్నారు. అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే బ్యాంక్‌లోని ఆర్‌డీ వేసుకోవటం. మీకు తక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా మనం దాచుకునే డబ్బులకు సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. మనం కష్టపడి సంపాదించే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలా చేయటం వలన మనకు లెక్క అనేది తెలుస్తుంది. పొదుపు అనేది ఎలా చేయాలి అని తెలుసుకోవటం వలన మన పిల్లల భవిష్యత్తు చాలా బావుంటుంది. వాళ్ళకు మంచిగా చదివించగలం. వాళ్ళకు ఏం కావాలో అది ఫ్యూచర్‌లో మనం ఇవ్వగలం. కొంతమందికి వచ్చే ఆదాయం 100 అయితే వాళ్ళకుండే ఖర్చు 150, 200 వరకు ఉండవచ్చు. ఇలా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకునేవారు ఇప్పటి నుంచి డైరీలోని ప్రతి రూపాయి ఖర్చును రాయటం మొదలుపెట్టండి. ఇక ఇంకొక టిప్ ఏంటంటే బయట నుంచి జంక్ ఫుడ్స్ తెచ్చుకోవటము, స్నాక్స్ తీసుకోవటము తగ్గించుకోవాలి. దానివలన ఆల్మోస్ట్ 30% ఖర్చు అనేది తగ్గిపోతుంది. చాలామంది ఇక్కడనే మిస్టేక్ చేస్తాము. పిల్లలు అడిగారనో, టేస్ట్‌గా ఉన్నాయనో, మన హెల్త్ బాగోకనో బయట ఫుడ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాము. అలా కాకుండా కొంచెం హెల్త్ బాగోకపోయినా అప్పటికి తేలికగా అయిపోయే వంటలను ప్రిఫర్ చేసుకుంటే మనకు హెల్తీగా ఉంటుంది. మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇక మనకు కూడా శ్రమ ఎక్కువగా ఉండదు. ఇంట్లో అందరి ఆరోగ్యం మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఖర్చు అనేది కూడా ఎక్కువగా మనమే చేస్తాము. అవసరం లేకపోయినా చీరలు కొనటం, చూసినదల్లా మనకు కావాలి అనుకోవటం కరెక్ట్ కాదు. వంటగదిలో మనం ఏదైతే యూజ్ చేస్తామో వాటిని మాత్రమే సరుకులను తీసుకోండి. మనకు కావలసిన పాత్రలను మాత్రమే కొనండి. మనం టీవీలో చూసేటప్పుడు ఒక రెసిపీ నచ్చిందనుకోండి, అప్పటికప్పుడు తీసుకోండి. సరుకులనేవి ఫ్రెష్‌గా ఉంటాయి. ఎప్పటికో చేస్తాము కదా అనుకున్నప్పుడు మాత్రం ముందుగానే తెచ్చి ఇంట్లో పెట్టుకోకండి. వాటిని మనం చేయకపోతే వృధాగా డస్ట్‌బిన్‌లోకి వెళ్ళిపోతాయి. తెచ్చుకున్న కాయగూరలు, సరుకులను ఎలాగైతే స్టోర్ చేసుకోవాలి అనేది మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్‌లోని. వాటిని కూడా ఒక్కసారి విజిట్ చేయండి. తెచ్చుకున్న సరుకులను, కాయగూరలను కరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోగలిగితే ప్రతి రూపాయిని కూడా మనం మంచిగా యూజ్ చేస్తున్నట్లే. ఒక్కసారి మనం తెచ్చుకున్న సరుకులను డస్ట్‌బిన్‌లోకి వెళ్ళాయి అంటే మాత్రం అక్కడ మనం ఎంత వృధా చేస్తున్నాము అనేది తెలుసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకోండి. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కావలసినది మంచి ఆహారము, కంటి నిండా నిద్ర. మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటూ కంటి నిండా నిద్రపోతూ ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు తక్కువగానే ఉంటాయి. ఆరోగ్య సమస్యలు లేకపోతే హాస్పిటల్ బిల్ అనేది ఉండదు కదా! సో, మనకు అక్కడ కొంతవరకు సేవ్ అవుతాము. చాలామంది ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది అని పని వాళ్ళని పెట్టుకుంటాము. కానీ ఇంట్లో అందరూ తలొక పని చేసుకుంటూ వెళ్తే పని అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అక్కడ పని మనిషి అవసరమూ రాదు. డబ్బులు కూడా మిగులుతాయి. పనివాళ్ళని పెట్టుకోవాలనుకుంటే తక్కువ జీతం ఏమీ అవ్వటం లేదు. ఇల్లు తుడిచి గిన్నెలు కడగటానికి మాత్రమే 2000 నుండి 3000 వరకు తీసుకుంటున్నారు. ఇలా ఇంటి పనిని అందరూ బాధ్యతగా తీసుకొని తలొకరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉండటం వలన ఇంట్లోని పనులు అయిపోతాయి. డబ్బులు అనేవి కూడా మనం పనివాళ్ళకి ఇవ్వకుండా సేవ్ చేసుకోగలుగుతాము. అక్కడ సేవ్ చేయగలిగిన 2000ను కూడా మనం పొదుపులోనికి తీసుకోవచ్చు. స్కూల్ బ్యాగ్ అనేది నీట్‌గా వాడుకుంటే 2 సంవత్సరాలు వస్తుంది. క్యారియర్ కూడా 2 సంవత్సరాలు వస్తుంది. అంటే వచ్చే సంవత్సరానికి స్కూల్ బ్యాగ్, క్యారియర్ లేకపోతే అక్కడొక 2000 తగ్గినట్లే.
ఎందుకంటే ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా ఖరీదుగానే ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగ్ తీసుకోవాలంటే తక్కువలో తక్కువ 800 నుండి ఉన్నాయి మంచి బ్యాగ్స్ అయితే. మనం కొత్త బ్యాగ్ కొనిచ్చేటప్పుడు ఇది నెక్స్ట్ ఇయర్ కూడా అని ముందుగానే మన పిల్లలకి చెప్పేయటం వలన వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని వాడుతారు. ప్రతి సంవత్సరం కొత్త బ్యాగ్స్, కొత్త క్యారియర్లు కొనాలి అని అంటే మన మధ్యతరగతి వాళ్లకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే పిల్లల్ని ముందుగానే మనం ప్రిపేర్ చేయాలి. వాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుతారు. కొంచెం పెద్ద పిల్లలైతే అర్థం చేసుకుంటారు కూడా. వాటికి అయ్యే ఖర్చుని మనం వాళ్ళకు డిబ్బీలో వేస్తాము అని చెప్పండి. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఈ స్కూల్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్ కొనటం కాదండి. ఈ బుక్స్ అన్నిటికి తెచ్చిన తర్వాత వాటికి కవర్స్ వేసి, నేమ్స్ రాసి, సబ్జెక్ట్స్ రాసేటప్పటికి తల ప్రాణం తోక్కు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.